ఇక డిబేట్కి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు అండ్ సీనియర్ అనలిస్ట్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా మానవతారాయ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చినటువంటి కాంగ్రెస్ అక్కడ మైనారిటీలు చాలా కీలకం. వాళ్ళ ఓట్లు దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ఆ మైనారిటీలను ఆకట్టుకోవడం కోసము వాళ్ళని మచ్చిక చేసుకునేందుకు అజారుద్దీన్ అనేటువంటి ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రయోగిస్తోంది అనేది ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి విమర్శ. అంటే నిజంగా సునీతపై పోటీ కోసం ఒక్క డివిజన్కే 2 మంత్రి పదవులు ఇచ్చి ఇంత ఇది చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? నిజంగానే భయం అవుతుందా మీకు? ఏమవుతుంది? మాకు భయం కాదండి. మా సంక్షేమ పథకాలు లబ్ధి పొందేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది చాలు మాకు. దాదాపు 25,920 మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం ద్వారా అందుకున్నారు. 20,000 కుటుంబాలు. కానీ మీ మంత్రులే మరి జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోతే వాళ్ళనే మళ్ళీ తిరిగి అడుగుతున్నారు, ఏడబోయింది ఫ్రీ కరెంట్, ఏడబోయింది, ఏమి ఇచ్చినావు అని వాళ్ళే మొహం మీద అడుగుతున్నారు. మరి మీరేమో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు. మాది సన్యాసి మఠం కాదండి, రాజకీయ పార్టీ. వెరీ గుడ్, జాతీయ పార్టీ. వండర్ఫుల్. మా జాతీయ పార్టీ ప్రత్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలను తిప్పికొట్టే విధంగా మా ఎత్తుగళ్ళు ఉంటాయి. అజారుద్దీన్ అనేది ఒక తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన భారతదేశం అంతర్జాతీయంగా సంబంధించిన వ్యక్తి. ఆయన క్రీడాకారుడు. ఆయనకు మంత్రి పదవి ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలి? నిర్ణయం అండి అది. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లెటర్ తీసుకుంటారు నిర్ణయం అది. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకుండా ఒక మైనారిటీకి ఇవ్వనండి. ఇప్పుడు గతంలో ఇవ్వటం కాదు, ఇప్పుడు ఇవ్వనండి. బీజేపీ వాళ్ళకి అంత ప్రేమ ఉంటే, మైనారిటీ ఓట్లే ఉంటే అక్కడ బీజేపీ వాళ్ళు రామచంద్రరావు కింద ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మైనారిటీకి ఇవ్వమనండి దమ్ముంటే. ఎందుకంటే చేతగాని మాటలు మాట్లాడతారు, చిత్తశుద్ధి మాటలు మాట్లాడారు. మాకు గెలుపు, మేము ఓటమి గురించి ఆలోచించలేదండి. మా మెజారిటీ అనేది 50-60 వేల పైచిలకే రావాలి, 1,00,000 ఓట్లకు చేరుకోవాలని ఆలోచిస్తున్నాం. 1,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అక్కడ. నువ్వు ఎప్పుడు 10 ఏళ్లలో వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకపోతే 14,197 మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ 14,197 మంది వివిధ సంక్షేమ పథకాలు అర్హులు చేసిన వాళ్ళని, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలిపినోడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మా దేవుడు, సన్నబియ్యం ఇస్తాడు. మా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఆ ఇంట్లో పనిచేసే మేము బస్తీ ప్రజలు మేము అదే అన్నం తింటున్నాం. సామాన్యులు, శ్రీమంతులు, సామాన్యులని ఒకే అన్నం తింటున్నాం అని చెప్పి వాళ్ళంతా ఆత్మగౌరవంతో బతుకుతుంటే కాంగ్రెస్ ఓటేయాలని చూస్తుంటే మాకు ఓటమి ఎందుకు వస్తుందండి? ఎటు చూసినా సరే బలమైన అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో 45,000 ఓట్లు తెచ్చుకోండు, ఒకసారి 18,000 ఓట్లు తెచ్చుకోండు. బీసీ బిడ్డ, అక్కడ ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అన్ని సినిమా కార్మికులు వాళ్ళు వచ్చి మూకడమగా లేఖలు రాసి మేము బహిరంగంగా 24 సంఘాలు మద్దతు తెలిపినాయి. అదేవిధంగా సామాజిక వర్గాలు కూడా వాళ్ళు ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఆ రాజకీయాలు మేము చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది చెప్పుకుంటున్నాం. చెప్పుకోవడం ఇప్పుడు మీ అజారుద్దీన్ అస్త్రం అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వ్యూహమా, లేకపోతే జాతీయ స్థాయిలో బీహార్ లో కూడా అక్కడ ఈ మైనారిటీ అస్త్రాన్ని చూపించి అక్కడ ఓట్లను కూడా మీరు గెలుచుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నారు అనేది విమర్శ. అది వాళ్ళు ఎన్నో విమర్శలు చేసుకుంటాం, మాకేం సంబంధం చెప్పండి. మేము అక్కడ ఉన్నటువంటి 4 లక్షల ఓట్లలో మెజారిటీ ఓట్లు సంపాదించి మెజారిటీ కోసం మేము చూస్తాను. ఎందుకు? ఏ విధంగా 500 సిలిండర్లు లబ్ధి పొందే వాళ్ళు 19,650 మంది ఉన్నారు. ఇన్ని రకాల 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అక్కడ. కాబట్టి మాకు వచ్చినటువంటి గెలుపు పైన మాకు ధీమా ఉన్నది. మెజారిటీ కోసం చూస్తున్నారు అంతే. 60,000 50,000 అని చూస్తున్నాం. ఎందుకంటే మా సంక్షేమ పథకాలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, అభ్యర్థి బలం ఉన్నది. గతంలో అజారుద్దీన్ గారికి 65,000 ఓట్లు వచ్చినాయి. 16,337 ఓట్లతోనే ఓడిపోయాడు 2023లో ఆయన. మరి ఓడిపోయిన వాళ్ళకి పదవులు ఇవ్వద్దని కదా కాంగ్రెస్ గతంలో చెప్పింది. మరి మీరు పెట్టుకున్న నిబంధనలు మీరే తుంగలో దొక్కుతారా? దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. మా పార్టీ నిబంధన వేరే వాళ్ళు ప్రశ్నించడానికి వీలు లేదు. అదేంటి? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, మైనార్టీల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఇచ్చుకోమనండి. ఒక్క నిమిషం మానతరే గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. గతంలో కాంగ్రెస్ అన్నది కదా ఓడిపోయిన వాళ్ళకి పదవులు లేవు అన్నదా లేదా? అన్నారు కదా. ప్రత్యేక పరిస్థితిని బట్టి అన్నాం. మీ ఇష్టానికి మార్చుకుంటారు, అధికారం మాకున్నది. మీ ఇష్టానికి మార్చుకుంటారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. అది మా పార్టీ, అది జాతీయ పార్టీ. అది ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని శిరసా వహించి మీరు పెట్టుకున్న రూల్స్ మీరే మార్చుకుంటారు మీ అవసరాల కొద్దీ. మా ఇష్టం, అది మా పార్టీ అండి, మా రాజ్యాంగం, మా పార్టీ. అది యు ఆర్ అడ్మిటెడ్. టిఆర్ఎస్ పార్టీని మేము మార్చలేం కదా. యు ఆర్ అడ్మిటెడ్ టు దట్. ఓకే, మీరు రాజీనామా చేసి మైనార్టీ బిడ్డకు అధ్యక్ష పదవి ఇవ్వమనగలం మేము. వాళ్ళకి చిత్తశుద్ధి బుద్ధి ఉంటే ఇస్తారు.
మాకు బుద్ధి ఉంది కాబట్టి మైనారిటీలకు న్యాయం చేయాలనుకున్నాం ఎప్పటి నుంచో కానీ మరి అనుకున్నాం. ఆయన ఎమ్మెల్సీనే ఇంత మటుకు గవర్నర్ ఆమోదించలేదు కదా. ఏమైంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి చేపట్టొచ్చు. మనం ఎంత ముఖ్యమంత్రి కూడా అయ్యారు అట్లా. ఉమ్. రాజ్యాంగం రేపు కల్పించే ఆయన తీర్పు అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే ఎవరు రద్దు అంటే చేస్తారు? మీరు ఎందుకు ఇచ్చినట్టు చేస్తారు? ఉండాలి ఆడ. ఆయన ఒక మేధావి క్రీడాకారుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, అంతర్జాతీయ క్రీడాకారుడు కూడా ఆయన. అవును, కాబట్టి ఇటువంటి అందుకే అడ్డు ఆయన రాదని ఎంచుకున్నారు మీరు, నమ్మకం ఉంది. అన్ని చోట్ల పనికొస్తారని. ఇక్కడ చూద్దాం, అప్పుడు అడ్డు చెప్పినప్పుడు అప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూద్దాం. ముందే ఎందుకు అనుమానించాలి చెప్పండి. మనం మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది. అజరుద్దీన్ లాంటి గొప్ప మంచి వ్యక్తిని, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతున్న వ్యక్తిని మన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తుంటే ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి వీళ్ళకి? ఆ తుఫాన్ నీళ్ళ కన్నా తుఫాను కన్నా ఎక్కువ ఉంది వీళ్ళ కన్నీళ్ళు ఎక్కువ వీళ్ళు కనపడుతుంది. ఎక్కువ ఏడుస్తున్నారు, తుఫాన్ కంటే ఎక్కువ ఎక్కువ. ఏడుస్తున్నారు. ఓకే.